నమస్కారం. ఈనాటి మన విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన, అలాగే ఎన్నో అంతుచిక్కని రహస్యాలున్న తిరుమల తిరుపతి దేవస్థానం గురించి. ఒకవైపు చూస్తే సైన్స్కు అందని అద్భుతాలు, మరోవైపు చూస్తేమో ఆశ్చర్యపరిచే కార్పొరేట్ స్థాయి క్రౌడ్ మేనేజ్మెంట్, అంతులేని విశ్వాసం, ఖచ్చితమైన నిర్వహణ. ఈ రెండూ ఒకే చోట ఎలా సాధ్యమవుతున్నాయి? అసలక్కడ ఏం జరుగుతోందనేది ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. ఒక్కసారి ఊహించండి, ఒకవైపు ఏమాత్రం లాజిక్కు అందని పురాతన రహస్యాలు, మూఢనమ్మకాలు అని సింపుల్గా కొట్టిపారేయలేని పచ్చి నిజాలు, ఇంకోవైపు కళ్ళు చెదిరే టెక్నాలజీతో నడిచే అత్యంత ఆధునికమైన జనసమూహ నిర్వహణ వ్యవస్థ. లాజిక్లెస్ మిస్టరీకి పర్ఫెక్ట్ లాజిస్టిక్స్కు మధ్య ఉన్న ఈ బ్యాలెన్స్ నిజంగా మైండ్ బ్లోయింగ్ కదూ. ఈ విశ్లేషణ ఖచ్చితంగా మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. సరే, ఈ అద్భుతమైన ప్రయాణంలో మనం ముందుగా తిరుమల కొండల మీదున్న రహస్యాలను, ఆ తర్వాత స్వయంభూమూర్తి విశేషాలను, అక్కడి పవిత్రమైన ఆచారాలను, చివరగా లక్షలాది మందిని సురక్షితంగా మేనేజ్ చేస్తున్న ఆశ్చర్యకరమైన డేటాను చూద్దాం. మొదటిగా తిరుమల రహస్యాలు. వందల ఏళ్లుగా భక్తులతో పాటు ఎంతోమంది సైంటిస్టుల బుర్రలకు కూడా పనిపెడుతున్న మిస్టరీల వైపు లుక్కేద్దాం. ఇవి వింటుంటే ఏదో ఫ్యాంటసీ కథల్లా అనిపిస్తాయి, కాని ఇవన్నీ కళ్ల ముందు కనిపిస్తున్న నిజాలు. మూల విరాటు విగ్రహం వెనుక భాగం ఎప్పుడూ తేమగానే ఉంటుంది. అర్చకులు ఎంత తుడిచినా సరే మళ్లీ తడి వస్తూనే ఉంటుంది. అదెలా జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. పోనీ విగ్రహం వెనక చెవిపెట్టి వింటే స్పష్టంగా సముద్రపు అలల శబ్దం వినిపిస్తుంది. ఇంకో ఆసక్తికరమైన విషయమేమిటంటే, స్వామివారి పూజకు వాడే పూలు, పాలు, నెయ్యి, ఇలా ప్రతిదీ తిరుమలకు సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక సీక్రెట్ విలేజ్ నుంచి వస్తాయి. ఆ ఊరు ఎక్కడుందో, దాని పేరేంటో బయటి ప్రపంచంలో ఎవ్వరికీ తెలీదు. నిజంగానే అక్కడ లాజిక్కు అందని ఒక పవరుందేమో అనిపిస్తుంది కదూ. మరో ఆశ్చర్యకరమైన విషయం పచ్చకర్పూరం. సాధారణంగా ఏ రాతి విగ్రహానికైనా సరే నిరంతరం పచ్చకర్పూరం రాస్తుంటే ఆ రాయికి త్వరగా పగుళ్ళొచ్చేస్తాయి, దెబ్బతింటుంది. కాని ఇన్ని వందల ఏళ్లుగా బాలాజీ విగ్రహానికి పచ్చకర్పూరం రాస్తున్నా ఆ విగ్రహం మీద చిన్న గీత కూడా పడలేదు, ఏమాత్రం చెక్కు చెదరలేదు. దానికి తోడు స్వామివారి సన్నిధిలో కొన్ని మట్టి దీపాలుంటాయి. అవి ఎప్పటికీ ఆరిపోవు. అసలా దీపాలు ఎప్పుడు, ఎవరు వెలిగించారో చెప్పడానికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. ఆశ్చర్యంగా ఉంది గదా. ఈ మిస్టరీల నుండి ఇప్పుడు మనం ఆ 10 అడుగుల ఎత్తైన స్వయంభూమూర్తి అంటే మన మూల విరాట్టు విశేషాలను తెలుసుకుందాం. అసలు మూల విరాట్ను స్వయంభూ అంటారు. అంటే అర్థమేంటంటే, ఈ విగ్రహాన్ని ఏ మనిషి తన చేతులతో చెక్కలేదు, అది దానంతట అదే ఉద్భవించింది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ విగ్రహం గర్భగుడిలో సరిగ్గా మధ్యలో ఉండదు, కొద్దిగా కుడివైపుకు జరిగి ఉంటుంది. అంటే ఇది సాధారణ ఆగమశాస్త్ర నియమాలకు కొంచెం భిన్నంగా ఉంటుందన్నమాట. ఇంకో విశేషమేంటంటే, స్వామివారి తలపైన ఉండే జుట్టు అది నిజమైన జుట్టు. పురాణాల ప్రకారం నీలాదేవి అనే రాకుమారి తన జుట్టును స్వామివారికి కానుకగా ఇచ్చిందట. అందుకే ఆ జుట్టు ఎప్పుడూ చిక్కుబడదు, చాలా మృదువుగా ఉంటుంది. స్వామివారి కళ్ళు చాలా పెద్దగా, విశాలంగా ఉంటాయి. ఆ కళ్ల నుండి అపారమైన విశ్వశక్తి అంటే కాస్మిక్ ఎనర్జీ వస్తుందని, దాన్ని సాధారణ మనుషులు తట్టుకోలేరని ఒక బలమైన నమ్మకం. అందుకే కదా స్వామివారి కళ్లను ఎప్పుడూ పెద్ద తెల్లటి నామంతో కప్పి ఉంచుతారు. కాని ప్రతి గురువారం ఉదయం ఒక ప్రత్యేక పూజ జరుగుతుంది. అప్పుడు ఆ పెద్ద నామాన్ని తీసేసి కళ్లకు కిందగా చిన్న నామాన్ని పెడతారు. ఆ ఒక్క సమయంలో మాత్రమే స్వామివారి పూర్తి కళ్ళు భక్తులకు కనిపిస్తాయి. దీనినే నేత్రదర్శనం అంటారు. ఈ అనుభూతి నిజంగా మాటల్లో చెప్పలేనిది. ఇక మూడవ అంశం పవిత్రమైన ఆచారాలు, వంటశాలలు. ఈ దైవిక రహస్యాలకు మద్దతుగా తెరవెనుక జరిగే అద్భుతమైన ఏర్పాట్లు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఇందాక చెప్పుకున్న నేత్రదర్శనం సమయంలోనే తిరుప్పావడ సేవ అని ఒకటి చేస్తారు. నామం తీసేసిన వెంటనే స్వామివారి మొదటి చూపు చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అది నేరుగా మనుషులపై పడకూడదని బంగారు వాకిలి ముందు ఒక పెద్ద పులిహోర రాశిని పోస్తారు. అవును, ఆ భారీ పులిహోర ఒక ముసుగు లేదా పావడలాగా పనిచేసి ఆ తీవ్రమైన శక్తిని అడ్డుకుంటుందని ఒక నమ్మకం. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఒక లోతైన ఆధ్యాత్మిక నమ్మకానికి ఇంత భారీ స్థాయి ఆహార తయారీకి ఉన్న లింక్ నిజంగా చాలా యునిక్గా ఉంటుంది కదూ. నేషనల్ జియోగ్రాఫిక్ వల్ల ఇన్సైడ్ తిరుమల తిరుపతి డాక్యుమెంటరీలో చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. ఇక్కడి వంటశాలల పనితీరు ఏదో కార్పొరేట్ ఫ్యాక్టరీని తలపిస్తుంది.
అన్నదానం కోసం వంటల తయారీ ప్రతిరోజూ పక్కాగా తెల్లవారుజామున 3 గంటలకే మొదలవుతుంది. ఏమాత్రం విరామం లేకుండా అలుపెరగకుండా సాగే ఒక మహాయజ్ఞమిది. ఒక ఎమోషనల్, స్పిరిచువల్ ప్రాసెస్ ఇంత భారీ ఇండస్ట్రియల్ స్కేల్ ఆపరేషన్తో సింక్ అవ్వడం మామూలు విషయం కాదు. మనమిప్పుడు 4వ విభాగానికొచ్చాం. ఇక్కడ భక్తి ఏ స్థాయిలో ఉంటుందో చూద్దాం. ఈ అంకెలు చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ నంబర్ చూడండి, 2,55,00,000. కేవలం ఒక్క ఏడాదిలో తిరుమలను సందర్శించే భక్తుల సంఖ్య ఇది. ఒక చిన్న దేశ జనాభాతో సమానం కదూ. ఆశ్చర్యమేంటంటే కేవలం కొద్ది సెకండ్లపాటు ఆ దేవుణ్ణి దర్శించుకోవడానికే భక్తులు ఏకంగా 30 నుండి 40 గంటలపాటు క్యూలైన్లలో ఓపికగా నిలబడతారు. అదీ భక్తి అంటే. ఇంత పెద్ద ఎత్తున వస్తున్న జనాన్నే కేవలం ఒకే ఒక చిన్న కొండమీద సురక్షితంగా కంట్రోల్ చేయడమనేది ప్రపంచంలో మరెక్కడా చూడలేని ఒక భారీ టాస్క్. ఇక రోజువారీ లెక్కలు చూస్తే కేపీఎంజీ రిపోర్ట్ ప్రకారం మామూలు రోజుల్లోనే 60,000 నుండి 80,000 మంది భక్తులు వస్తుంటారు. అదే బ్రహ్మోత్సవాలు లాంటి పండగ రోజుల్లో అయితే ఆ కౌంట్ 1,00,000 దాటిపోతుంది. కార్పొరేట్ సంస్థలు, పెద్ద పెద్ద అనలిస్టులు కూడా ఈ నంబర్స్ చూసి షాక్ అవుతుంటారు. ఒకసారి ఊహించండి, ప్రతిరోజూ ఒక చిన్నపాటి నగరం ఆ కొండపైకి వస్తోంది, మళ్ళీ వెనక్కి వెళుతోంది. ఇదొక అద్భుతమైన ఫ్లో. అయితే ఇక్కడే అసలు సవాలుంది. 100 క్రితం కట్టిన ఈ చారిత్రక కట్టడాలు, ఆ ఇరుకైన దారులు, ఇవేవీ కూడా నేటి మోడర్న్ టైమ్స్లో వస్తున్న ఈ లక్షలాది మంది జనం కోసం డిజైన్ చేసినవి కావు కదా. పాతకాలపు నిర్మాణాలు ఒకవైపు, ఉప్పెనలా పోటెత్తే జనం మరోవైపు. మరి చిన్న ప్రమాదం కూడా జరగకుండా ఈ మానవ నదిని ఎలా కంట్రోల్ చేస్తున్నారు? ఇక్కడే మన చివరి విభాగం మొదలవుతుంది. ఆధునిక సాంకేతికత, పురాతన విశ్వాసం. ఒక అతిపెద్ద ఛాలెంజ్ ఎదురైనప్పుడు మన టెక్నాలజీ ఆ పురాతన ఆలయానికి ఎలా అండగా నిలబడుతోందో తెలుసుకుందాం. ఒకప్పుడు ఈ జనసందోహాన్ని మేనేజ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉండేది. క్యూలైన్లు సరిగ్గా లేక తొక్కిసలాటలు జరిగే రిస్కుండేది. కాని ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. కేపీఎంజీ కార్పొరేట్ ఎనాలిసిస్లో చెప్పినట్లుగా యాప్ బేస్డ్ దర్శన్ ప్లానింగ్, అలాగే అన్ని విభాగాలను ఒక్కతాటిపైకి తెచ్చే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లు భక్తుల ప్రతి కదలికను పక్కాగా మానిటర్ చేస్తున్నాయి. పాతకాలపు రాతి కట్టడాలకు ఈ మోడర్న్ సొల్యూషన్స్ పర్ఫెక్ట్ షీల్డ్లాగా పనిచేస్తున్నాయి. ఇక్కడ వాడుతున్న టెక్నాలజీ వింటే నిజంగా ఆశ్చర్యపోతాం. రోజూ వేలాది మంది భక్తులు తమ చెప్పులను వదిలేసి వెళ్తారు కదా, అవి పోకుండా ఖచ్చితంగా ట్రాక్ చేయడానికి ఏకంగా ఆర్ఎఫ్ఐడి ట్రాకింగ్ సిస్టమ్ వాడుతున్నారు. ఇక బ్లాక్ మార్కెట్ టికెట్లను జీరో చేయడానికి మొబైల్ ఓటీపీ ఆథెంటికేషన్, వర్చువల్ క్యూ సిస్టమ్స్ తీసుకొచ్చారు. అంతేనా, ఏ రోజు ఎంతమంది వస్తారో ముందుగానే లెక్కించే డిజిటల్ క్రౌడ్ ఫోర్కాస్టింగ్ కూడా ఉంది. ఇది చూస్తుంటే ఏదో పెద్ద మల్టీనేషనల్ టెక్ కంపెనీ వర్క్ఫ్లో లాగా ఉంది కదూ. కానీ ఇది జరుగుతున్నది ఒక గుడిలో. అయితే ఇక్కడ మనం ఎప్పటికీ మర్చిపోకూడని పాయింట్ ఒకటుంది. చుట్టూ ఇంత హైటెక్ ట్రాకింగ్ ఉన్నా సరే, లక్షలాది మంది ప్రజల కోలాహలం ఉన్నా సరే, ఆ దేవుడి ముందు నిలబడిన ఆ ఒక్క క్షణం, ఆ భక్తుడి అనుభూతి మాత్రం 100% పర్సనల్ అండ్ ప్యూర్. ఆ ప్రశాంతతను ఏదీ డిస్టర్బ్ చేయలేదు. ఇంత టెక్నాలజీ వాడుతున్నది కూడా ఆ ఒక్క పవిత్రమైన క్షణాన్ని సెక్యూర్ చేయడం కోసమే. ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. టెక్నాలజీ వేగంగా మారిపోతున్న ఈ కాలంలో మన పవిత్ర స్థలాలను కాపాడుకోవడానికి ఈ లాజిస్టిక్స్ ఇంకా భక్తి ఎలా కలిసి ప్రయాణిస్తాయి? ఒకవైపు లాజిక్కు అందని మిస్టరీ, మరోవైపు డేటాతో నడిచే పర్ఫెక్ట్ మేనేజ్మెంట్. ఈ ఫెయిత్ అండ్ ఫ్లో కాంబినేషన్ భవిష్యత్తులో ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో కదా. ఆలోచించండి. మరొక ఇంట్రెస్టింగ్ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.